హాయ్ అండి, నమస్తే. నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అలేఖ్య కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేను మీకు గరం మసాలా హోమ్ మేడ్ అనమాట ఇంట్లో ఎలా చేసుకోవాలనేది నేను మెజర్మెంట్స్ ద్వారా చూపించబోతున్నానండి. మనం బయట నుంచి తెచ్చుకునే దానికన్నా కూడా మనం ఇంట్లో తక్కువ క్వాంటిటీతో చేసుకోవడం వల్ల ఇది 1 మంత్ నుంచి 2 మంత్ వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకోవచ్చండి. అలాగే ఎప్పుడు ఫ్రెష్గా కూడా ఉంటుంది. అలాగే ఆ మెజర్మెంట్స్ నేను చెప్తున్నాను. 1 కప్పు ధనియాలు, అలాగే 1/2 కప్ జీలకర్ర, 1/3 కప్ లవంగాలు, 1/4 కప్ గసగసాలు, అలాగే 1/2 టీ స్పూన్ యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క అనమాట. ఇవన్నీ కూడా మనం పొయ్యి మీద బాండి పెట్టి ఇవన్నీ ఏమి ఆయిల్ లేకుండా లైట్గా గోరువెచ్చగా చేసుకోవాలన్నమాట. అంటే ఎక్కువ కలర్ మారకూడదు. ఇవన్నీ వేసి 1 బై 1 ఇలా కలుపుతూ ఉండాలి. మనకు తెలిసిపోతుంది ఇది మొత్తం ఎలా ఉంది, కలర్ మారిందా లేదని. అలా అనిపించాక మనం వెంటనే ఏం చేయాలంటే ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని ఆ వేడి చల్లారే వరకు మనం ఇది చల్లారి పెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద అయితే అసలు పెట్టకూడదు, మామూలుగానే చల్లారాలి. ఇలా చల్లారాక పూర్తిగా చల్లారిపోయాక దీన్ని మనం మిక్సీ పట్టుకోవడం అనమాట. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్ అయితే మనకి ఒక 500 ml బౌల్కి అయితే వస్తుంది. ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది అనమాట టేస్ట్. మనం బయట తెచ్చుకునే చికెన్ మసాలా, మటన్ మసాలా, ఫిష్ మసాలా ఇలా ఇన్ని రకాలు అయితే తెచ్చుకోక్కర్లేదండి. ఇది ఒక్కటే ఆల్ ఇన్ వన్ అనమాట. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్కి కూడా ఇది చాలా బాగా రుచినిస్తుంది. ఒకసారి ఈ మెజర్మెంట్స్ తోటి చేసి చూడండి, తెలుస్తుంది. అంటే చాలామంది ఎక్కువ మసాలాలు ఎవరు నూరుకుంటారు అంటారు. అలా కాకుండా ఇలా తక్కువ మెజర్మెంట్స్తో చేసుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అనమాట. చెప్పాను కదా. ఇలా పూర్తిగా అయిపోయాక మనం ఇలా ఒక పళ్ళెంలోకి కానీ కంచంలోకి కానీ తీసుకుని మొత్తం సర్దాలన్నమాట. అలా చేయడం వల్ల వేడి ఇంకా ఎక్కడైనా ఉండిపోతుంది, అంతా బయటకు వస్తుంది. ఇలా చేసేటప్పుడు చూడండి పొగలు ఎలా వస్తున్నాయి. ఇంచుమించు ఒక 10 minutes అలాగనమాట. అలా పడుతుంది టైము మనకి చల్లారడానికి. చల్లారిన వెంటనే మనం మిక్సీ పట్టేసుకుని, చెక్క అనేది నేను వేయించలేదండి, ఒక 1 ఇంచే వేయాలి దాల్చిన చెక్క అనేది. ఆ చెక్క డైరెక్ట్ ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసాము. అలాగే మనకి ఫైన్ పౌడర్ లాగా వస్తుంది అనమాట ఇది. దాన్ని మనం ఇలా ఏదైనా ఎయిటెడ్ కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవడమే అనమాట. ఇప్పుడు చాలామంది అన్ని గాజు 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 అని అంటున్నారు, కానీ గాజు కన్నా కూడా ప్లాస్టిక్లో మనం ఏదైనా వస్తువుని స్టోర్ చేసుకుంటే కనుక అది వాసన అనేది బయటికి పోకుండా ఉంటుందండి. గాజు వాటిల్లో కూడా చాలా వరకు కొంచెం గాలి వెళ్ళడం అలాంటివి జరుగుద్ది. అందుకే వడియాలు అవి కూడా మనం ఎక్కువ ప్లాస్టిక్ డబ్బాల్లోనే పెట్టుకుంటారు. మన పెద్దవాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ కూడా అలా చేసేవారు కదా. అలా చేయడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరిన్ని వంటకాలకు సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ని విజిట్ చేయండి.